టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కి క్షమాపణలు చెప్పాడు. సౌత్ ఆఫ్రికాతో 2 టెస్టుల సిరీస్లో అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయినందుకు మన్నించాలంటూ తన ఇన్స్టాలో ఓ లెంతీ పోస్ట్ చేశాడు. 2 టెస్టుల సిరీస్కి రెగ్యులర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మెడ నొప్పితో దూరం అవడంతో వైస్ కెప్టెన్గా రిషబ్ పంత్ జట్టును నడిపించాడు. అయితే 93 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో అత్యంత ఘోర పరాజయాన్ని టీమిండియా మూటగట్టుకోవడంతో రిషబ్ పంత్ ఫ్యాన్స్కి క్షమాపణలు చెబుతూ ఈ పోస్ట్ చేశాడు. గత 2 వారాలుగా మేము సరిగ్గా ఆడలేదనే విషయాన్ని ఒప్పుకోవడంలో సిగ్గుపడడం లేదు. జట్టుగా వ్యక్తిగతంగా అత్యుత్తమ ప్రదర్శన కనపరచాలని, కోట్లాది మంది భారతీయుల ముఖాల్లో చిరునవ్వు తీసుకురావాలని కోరుకుంటాం. కానీ ఈసారి మేము మీ అంచనాలను అందుకోలేకపోయాం. కానీ క్రీడల్లో ఓటమి ఎప్పుడూ జట్టుగా వ్యక్తిగతంగా గుణపాఠం నేర్పడమే కాకుండా మరింత మెరుగవ్వాలని చెబుతుంది. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం జీవితంలో మాకు దక్కిన అతిపెద్ద గౌరవం. జట్టు సామర్థ్యం ఏంటో మాకు తెలుసు. మేము ఇంకా కష్టపడతాం, ఆటపై మరింత ఫోకస్ చేస్తాం, వ్యక్తిగతంగా జట్టుగా బలంగా తిరిగి వస్తాం. మీ నుంచి లభిస్తున్న గొప్ప సపోర్ట్కి, ప్రేమకి థ్యాంక్స్, జై హింద్ అంటూ పంత్ తన సుదీర్ఘ పోస్ట్లో రాసుకొచ్చాడు. ఇదిలా ఉంటే సఫారీ జట్టుతో జరిగిన 2 టెస్టుల సిరీస్లో భారత్ ఘోరంగా ఓడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా 2వ టెస్టులో ఏకంగా 408 పరుగుల భారీ తేడాతో టీమిండియా చిత్తుగా ఓడడం భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ గెలుపుతో 2 టెస్టుల సిరీస్ని సౌత్ ఆఫ్రికా 2-0తో క్లీన్ స్వీప్ చేయడమే కాకుండా 25 ఏళ్ల తర్వాత భారత గడ్డపై తొలి టెస్ట్ సిరీస్ గెలిచి రికార్డు సృష్టించింది. గతేడాది కూడా న్యూజిలాండ్ చేతిలో భారత్ ఇదే తరహాలో దారుణంగా వైట్ వాష్కి గురైంది. ఇలా సొంత గడ్డపై 2 టెస్ట్ సిరీస్ల్లో టీమిండియా క్లీన్ స్వీప్ కావడంతో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో పాటు ఆటగాళ్లపై కూడా విపరీతంగా విమర్శలు వస్తున్నాయి. అందుకే పంత్ ఈ పోస్ట్ చేసి ఫ్యాన్స్ని కొంత కూల్ చేసేందుకు ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. Taste the Daily.